రే ఏంట్రా డల్లో కూర్చున్నావు? మందు తాగి 3 రోజులైంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బా ఎంత కష్టం వచ్చిందిరా తమ్ముడు. అన్నగా నేనున్నా, ముందు మందావుదా అయిన తర్వాత మాట్లాడుకున్నాం. అన్నా నాకు చిన్న డౌట్ అన్న, అసలు తాగుబోతులంటే నీకు ఎందుకు అంత ఇష్టం? అదో పెద్ద కథరా, చిన్నగా చెప్తా విను. సాగర మదనం చేసినప్పుడు దేవతలు అమృతాన్ని పంచుకున్నారు, రాక్షసులు విషాన్ని పంచుకున్నారు. కానీ మానవుని పరిస్థితి ఏంటా అని ఆలోచించే టైంలో అమృతాన్ని కొంత విషాన్ని కొంత కలగలిపి మద్యపానం చేశారు. అలాంటి మద్యపానం మానవులందరికీ అందుబాటులోకి రావాలనే సత్సంకల్పంతో నేను ఈ యజ్ఞానికి పూనుకున్నాను. ఆయన యు గాట్ ఇట్. నిజంగా yes నువ్వు దేవుడు అన్నా. ఐ లవ్ యు అన్నా. ఇప్పుడు మందు అన్న ఇంత జ్ఞానబోధ చేసిన తర్వాత కూడా 90 అనకూడదురా, 3 అంశాలు అన్నారు. ఎందుకంటే భారతదేశానికి 3కి విడదీయని సంబంధం ఉందిరా. ఎందుకమ్మా? వెరీ గుడ్ క్వశ్చన్. రా చెప్తా, కూర్చోనమ్మా. ఇప్పుడు మన జాతీయ జెండాకి రంగులేని 3. సూపర్. మన దేశం చుట్టూ సముద్రాలేనమ్మా 3. వెరీ గుడ్. ఇప్పుడు మనకున్న త్రిమూర్తులు ఎంతమంది? 3. ఎక్సలెంట్. ఇప్పుడు మనకున్న దేవతలు ఎంతమంది? 3. వెరీ గుడ్. తర్వాత యుగాలు గడిచిన యుగాలు. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. సమయాన్ని ఎన్ని భాగాలుగా డివైడ్ చేస్తారు? 3. సూపర్. ఎలా? నిమిషాలు, సెకండ్లు, గంటలు. అదిరిపోయింది. మనకున్న నాగరికతలు ఎన్ని? హరప్ప, మొహంజదారో, సింధు. సూపర్ అన్న. అయితే ఇంకా చెప్పాలంటే అర్థమైందన్న, అర్థమైంది అన్న. 19 అయితే 3 అంశాలు అంటే మరి క్వార్టర్ ఏమంటారన్నా? మంచి ప్రశ్న వేసావు. మీ అక్క వచ్చి చెప్తుంది, ఈ లోపల మంది వేద్దాం అంతే. ముచ్చటగా పెక్కులేరా 3లోని మర్మమెంటు చూడు. వెళ్ళంటే 3 ముళ్ళ పోండు, చావులోన తీరు మారు బెండు. తిరుపతన్న గుండు 3 నామాలుండు, జేమ్స్ బాండ్ ట్రెండ్ 3 అంకెల బ్రాండ్, 3 పొరల గుడ్డు నేషనల్ ట్రేడ్ ఫుడ్, 3 కన్నులుండు కోకోనట్ పండు. పండు కాదురా కాయ. ముచ్చటగా పెక్కులేరా 3లోని మర్మమెంటు చూడు. వెళ్ళంటే 3 ముళ్ళ పోండు, చావులోన తీరు మారు బెండు. లోకంలో 3 ముఠా హై, ముఠా హై, లోకంలో 3 ముఠా హై. విజువలైజ్ లో ప్రతి కాంపోనెంట్ ని కంటి పాప చూసేదంత 3D ని. H2O అని నీటి ధారలో దాగి ఉన్న అణువులన్నీ 3లే. ఇంద్రధనస్సులో 7 రంగులో నిజానికున్న రంగులేమో 3లే. జీవకోటికి ప్రాణాధారము గాలిలోని మూలకాలు 3లే. పోలీసు లోటోలో సింహాలు 3, పబ్లిక్ ఇష్యూలే అవి 3, సినగిరి బాగిస్తే ప్రయాలు 3, టెన్షన్ లెక్కేస్తే అవి 3. టెన్స్ అంటే పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. లోకంలో 3 ముఠా హై, ముఠా హై, లోకంలో 3 ముఠా హై.
మూడే ముద్ద ఏంట్రా వాళ్ళు ఎవరు కొట్టడానికి వస్తున్నారు ఆ గుడి దగ్గర ఉన్నాను. తాగిన మందుకు న్యాయం చేస్తాం రా ఈరోజు. ఎరా ఇప్పటి వరకు ఎటు వెళ్ళారు? ఆడవాళ్ళని నడిపించే వాళ్ళని చూస్తూ సహించలేం, అందుకే వాళ్ళని తరిమి కొట్టొస్తున్నాం. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం పండి. ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడే పడుకుని ఉదయం వెళ్దాం. ఇక్కడ అంటే ఎక్కడ? ఇక్కడ ఉన్నదే కదరా మంచాలు, ఈ మంచాల మీదే. ఈ మంచమా? ఎంత పొగర్రా నీకు, మంచాన్ని తంటావా? అన్నా నాకు చిన్న డౌట్, ఆన్సర్ చెప్తావా? అడవిలో పులి ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు? పులే అంటారు. అదే పులి బోనులో ఉంటే? బోన్లో ఉన్నా అడవిలో ఉన్నా పులిని పులే అంటారా? అదే అన్నా నేను చెప్పేది. సరే ఇప్పుడు అర్థమైంది కదా, వెళ్దాం పండి. అంత పెద్ద ప్యాలెస్ వదిలిపెట్టి ఈ నులక మంచం మీద పడుకోమన్నందుకు దాన్ని కాదురా, వీడిని కొట్టాలి. సరే పదండి, మీ కర్మ. దేవుడే ఇచ్చాడు ప్యాలెస్ ఒకటి. లేవండి, ప్యాలెస్ వచ్చింది. చేసాం అప్పుడే ప్యాలెస్ కి. ప్యాలెస్ వచ్చేసింది అంతలోకే. వాచ్మ్యాన్ చూసుకోండి చూసుకోండి కదా, చూసుకొని పదరా రాజుగారు. దాన్న పెగ్గోసుకొని వెళ్దు. ఈరోజు 7వ రోజురా. పోనీ తొందరగా పోనీ. వాచ్మ్యాన్ ఎక్కడ పోయారు రైడు? రాజుగారు దీపం పెట్ట దిక్కు కూడా లేకుండా పోయిన, చీకటిగా ఉంది. వాచ్మ్యాన్ క్యాండిల్ అయినా వెలిగించండి రా. నేను వెలిగిస్తాను రా. రండ్రా, ఏమైందో చూద్దాం. తొందరగా పదండ్రా. రే చనిపోయిందిరా. అవునా? ఏం చేద్దాం? వెళ్ళిపోదాం. మనం పారిపోవడానికి ఛాన్స్ లేదురా, ఫినిషింగ్ మొత్తం కరెంట్ ఉంది. కరెంట్ పోయిందిగా. అది డైరెక్ట్ కరెంట్. ఇప్పుడు ఎలా రా? నేను ఒక విషయం చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పటికే మనం చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం. ఇప్పుడు కానీ పారిపోతే ఇది కొత్త నేరం మన ఖాతాలో పడుతుంది. అందుకని వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి చెప్తాం. ఒకవేళ మనం ఇక్కడ నుంచి పారిపోయినా కూడా పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారు అని అనుక్షణం భయపడుతూ బ్రతికే కన్నా అలవాటైన జైలు జీవితమే బెటర్ అని నా ఉద్దేశం రా. కరెక్ట్గా చెప్పారా? సరేరా, రండి పోదాం. అవునరా, కరెంట్ కూడా వచ్చింది. మీరేం చెప్పక్కర్లేదండి, నా చేయి వాడుకోండి, పర్లేదు. మీరు చాలా మంచార్లో ఉన్నారండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. అదే మీరు చాలా అదృష్టవంతులండి. బస్సు టైం దొరికింది కదా. ఓ అవును, మూగదానే కదా, ఎలా మాట్లాడుతున్నావు? నాకు మాటలు వచ్చు, కానీ నాన్నగారు మీతో మాట్లాడొద్దన్నారు, అందుకే మాట్లాడలేదు. అంటే మరి చనిపోయినట్టు నటించడం ఎందుకనే?